కోనసీమ జిల్లా పీగన్నవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్టుకు సంబంధించి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వేతనాలు పెంచాలని డిమాండ్తో 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని తెలియజేశారు. ఇక జిల్లా అధ్యక్షులు బండి వెంకటలక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షులు కె వెంకటలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు. నేను జిల్లా అధ్యక్షురాలిని. నా పేరు బండి వెంకటలక్ష్మి. మాకు రాష్ట్ర బడ్జెట్ ఐసీడీఎస్కి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో ఇస్తా ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా బడ్జెట్ అన్నది పెంచలేదు. అలాగే ఇప్పుడు రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మూలంగానే నిన్న 23, 24 అలాగే 26, 27 మొత్తం 4 రోజులు కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరుగుతూ ఉంది. ఈ వేళకి 2వ రోజు కొనసాగుతుంది. ఇక్కడతోటి ఈ 4 రోజులు రిలే నిరాహార దీక్షలకి ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము కష్టపడి అనేక సేవలు గర్భిణీలకి, బాలింతలకి, అలాగే 6 to 3 పిల్లలకి, 3 to 6 పిల్లలకి అనేకమైన సేవలు అందిస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు PMVY అనే ఒక పథకం తీసుకొచ్చి ప్రభుత్వం మా మీద పెట్టింది. వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి గర్భిణీగా ఉన్నప్పుడు అమౌంట్ ఇస్తారు. అది పథకం కూడా ఇంకా ఏఎన్ఎంలు చేసేవారు, కానీ ఇది మళ్ళీ మాకు తీసుకొచ్చి పెట్టారు. ఫోన్లో పక్కన